ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరార్పణమస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ మార్చి మాసంలో 2026 సంవత్సరము మనకి 19వ తారీఖున వచ్చేటటువంటి శ్రీ పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా వచ్చే సంవత్సరం వరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతులు అందరికీ అనుకూలించి వారి యొక్క జన్మజాతకాలు కూడా అదృష్ట భాగ్యాన్ని కలుగజేసి మీకు ఆ పార్వతీ పరమేశ్వరులు దీర్ఘ ఆయుష్యు ఆరోగ్యము అనుకున్నటువంటి ప్రయత్న కార్యాలన్నీ కూడా సాధించేటటువంటి ఆ యొక్క అకుంఠిత దీక్షని ప్రసాదించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి మార్చి మాసంలో మనకి 3వ తేదీన ముఖ్యంగా మంగళవారము ఫాల్గుణ మాసము శుద్ధ పౌర్ణమి తిథి రోజున మంగళవారం రోజున మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రము 6:48 వరకు మనకి పాక్షిక చంద్రగ్రహణము సింహరాశిలో పూర్వ ఫల్గుని జన్మ నక్షత్రం అంటే పూర్వ ఫల్గుని నక్షత్రంలో చంద్రుడు కేతువుతో కలిసి కేతుగ్రస్త ఉదయ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతోంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణం అనేటటువంటిది సూర్యాస్తమయం తర్వాత కనుక వచ్చినట్లయితే పరిపూర్ణంగా మనకి దాని యొక్క నియమాలు వర్తించేటటువంటి అవకాశం ఉండేది. అయితే మధ్యాహ్నము అంటే సూర్యాస్తమయానికి ముందే అది ప్రారంభమైంది కాబట్టి సూర్యాస్తమయం 6:05 తర్వాత నుంచి ఒక 40 నిమిషాలు 39 నిమిషాలు మనకి ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం అనేది మోక్షకాలం కనిపిస్తుంది. కాబట్టి పట్టు విడుపు స్నానాలన్నీ కూడా సూర్యాస్తమయంలోనే పట్టు స్నానము చేసి దానికి సంబంధించినటువంటి మంత్రదీక్షలు ఎవరికన్నా ఉంటే ఆ యొక్క ఉపాసనని చేసుకోవటం, అలాగే పట్టు విడుపు స్నానం కూడా 6:48 చేసేసి ఆ తదుపరి అందరూ కూడా చక్కగా 1 గంట తర్వాత ఆ సంప్రోక్షణ కార్యక్రమం చేసుకున్న తర్వాత భోజనాదులను స్వామివార్లకి దేవుళ్ళకి చక్కగా ఆ యొక్క దేవతామూర్తులన్నీ కూడా శుభ్రం చేసుకొని భోజనాదులు స్వీకరించవచ్చు. ఉదయం పూట మాత్రము 9 గంటల లోపల భోజనం అన్నా అల్పాహారం అన్నా భుజించాలి. ఎందుకంటే 7 గంటలు 8 గంటల ముందు వరకు కూడా ఈ యొక్క గ్రహణం యొక్క శూలం ఉంటుంది కాబట్టి అది ఆరోగ్యానికి కొంత ఇబ్బందికరంగా మన యొక్క ఋషులు వివరించి చెప్పారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున కొంచెం ఆ సమయంలో గర్భవతులు సాధ్యమైనంత వరకు గణపతి ఆరాధన చేసుకోండి. ఓం గం గణపతయే నమః. చంద్రుడు కేతువు కలిసి ఉండటం దోషప్రదం కాబట్టి మానసికమైనటువంటి విపర్య చర్యలు కలగకుండా గణపతి ఆరాధన చేసుకోండి. కొంతమంది చక్కగా ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, ఓం శరవణభవాయ నమః, ఓం దుర్గాయే నమః ఈ నామస్మరణని ఎక్కువగా 3:20 నుంచి కూడా 6:40 వరకు మీరు ఇంట్లో ఏ పనైనా చేసుకుంటూ అయినా సరే స్మరించండి. ఎటువంటి భయము ఆందోళన పడవలసిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఈ యొక్క మేషాది మీనరాశి పర్యంతము 12 రాశుల వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు మరి వీరికి గ్రహాల యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ మరి కుంభరాశిలో ఈ మాసమంతా కూడా ముఖ్యంగా మార్చి 1వ తేదీ నుండి కూడా మనకి కుజుడు రాహువు అట్లాగే రవి బుధుడు శుక్రుడు మార్చి 2వ తారీఖున మీనరాశిలోకి వెళ్ళిపోతున్నారు. మార్చి 2వ తారీఖున ఉచ్చస్థిత రాశి అయినటువంటి మీనరాశిలోకి శుక్ర భగవానుడు శనితో కలిసి ఉంటాడు. అట్లాగే కుంభరాశిలో రవి మార్చి 14-15వ తేదీ వరకు ఉంటాడు. తదుపరి మీనరాశిలో రవితో శుక్రుడితో కలిసి ఉంటాడు. అలాగే బుధుడు రాహువు కుజుడు మాత్రము ఈ యొక్క నెల రోజులు కూడా ఆ యొక్క కుంభరాశిలో ఉండి మరి కొన్ని రాశుల వారికి శుభప్రదమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు. కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి కాలంగా ఆ గ్రహాలు ఇవ్వబోతున్నాయి.
అట్లాగే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు మార్చి 11వ తేదీ నుండి కూడా రిట్రోగ్రేడ్ అంటే వక్రీగత స్థితి నుంచి రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తాడు కర్కాటక రాశి వైపుకి. అలాగే కేతువు సింహరాశిలో తన యొక్క పుబ్బా నక్షత్రంలో ఆయన అంటే కేతు అనేటటువంటి వాడు మార్చి 29 వరకు కూడా పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా చంద్రుడు 2.5 రోజులకి కూడా రాశి పర్యంతం మారుతూ ఉంటాడు. కాబట్టి ఆయన ఇచ్చేటటువంటి మానసిక స్థితిగతులన్నీ కూడా వారఫలాలు అన్వయించి ఉంటాయి. ముఖ్యంగా మరి ఈ యొక్క పంచగ్రహ కూటమి అంటే చతుర్గ్రహ కూటమిగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఈ నెల రోజులు కూడా కొంత వైవిధ్యకరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతోంది ప్రపంచము, ప్రకృతి. ఆ ప్రకృతిలో బతుకుతున్నటువంటి మనలాంటి సామాన్య మానవులు, ఎన్నో రకాలైనటువంటి జీవ జలరాశులు కావచ్చు, మనకున్నటువంటి పంచభూతాలు కూడా మన మీద కాస్త శాసించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడు రాహు యొక్క కలయిక అంత మంచిది కాదు, అనర్థదాయకము. సరే, దీనిని అంగారక గ్రహయోగము అంటారు, కానీ ఇది కొన్ని రాశుల వారికి అయితే కనుక చాలా బెడదనిస్తుంది. జన్మజాతక రీత్యా ఈ యొక్క గ్రహాలు ఏదైనా సరే కాస్త ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కనుక కలగజేసేటటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మటుకు మరి వారు ఇప్పుడు వారి యొక్క జన్మరాశి నక్షత్ర రీత్యా ఎన్నో సమస్యలు, మానసిక సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తలు, సంతానపరమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపార సమస్యలు, ఇవన్నీ ముఖ్యంగా దేహ అనారోగ్య సమస్యలు అనేటటువంటి కలగటానికి, ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తూ సుబ్రహ్మణ్య ఆరాధనని ఆరాధిస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఈ నెల రోజులు ఎవరైతే ఆరాధిస్తారో ఈ కుజగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము యొక్క ఆ కలిసినటువంటి ఆ యుతి దోషము పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అలాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు ఈ మార్చి 2వ తేదీ నుండి దాదాపుగా ఏప్రిల్ 3వ తేదీ వరకు కూడా 5వ తేదీ వరకు కూడా ఈ కుజరాహు కేతుగ్రహాల యొక్క స్థితి మంచిది కాదు. కాబట్టి ఆ సర్పదోష ప్రభావము జాతకాలలో ఎవరికైనా సరే కుజదోషము కానీ అట్లాగే రాహుకేతువుల యొక్క సర్పదోషము కానీ ఉండి వారికి సంతానం లేకపోయినా, ఒకవేళ సంతాన భాగ్యము కలిగినట్లుగా అనిపించి 1-4 సార్లు గర్భవిచ్ఛిన్న దోషాలు కలుగుతున్నా, సంతానము పుట్టి కూడా 1-4 సార్లు చనిపోతున్న వారు కానివ్వండి, అట్లాగే అసలు సంతాన భాగ్యము లేదు అనుకున్నటువంటి వారు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకూలత సరిగ్గా లేక ప్రతికూలమైనటువంటి మనసుతో భావనలతో ఎప్పుడూ కూడా తగువులు ఆడుకునేటటువంటి వారు, వివాహము అవుతుంది అనుకొని పెండి మండపం దాకా వచ్చినప్పుడు కూడా పెండ్లిళ్ళు ఆగిపోయినటువంటి వారు, అట్లాగే ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి వారు, మానసికంగా ఒకరిని ఇష్టపడి ఆ ఇష్టము ఇంట్లో వాళ్ళు కాదని లేకపోతే మీ గ్రహస్థితి మీ జన్మజాతకంలో ఆ యొక్క ప్రేమ వివాహం జరక్క మీరు ఇబ్బంది పడి, ఒక్కోసారి జన్మజాతకంలో కనుక ఈ యొక్క గ్రహాల యొక్క అసమతుల్యత ఉన్నట్లయితే, ఇబ్బందికరమైనటువంటి వారు స్థానాల్లో ఉన్నట్లయితే ఇప్పుడు వారు కొంత అఘాయిత్యపరమైనటువంటి ఆత్మహత్యా ప్రయత్నాలు కొంతమంది చేసుకునే పరిస్థితులు ఉంటాయి. అందరూ కాదు, కొంతమంది మాత్రమే. అది కూడా జన్మజాతకంలో అన్వయించబడితేనే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి వినేవాళ్ళంతా కూడా. కాబట్టి ఎక్కువగా వాహన ప్రమాదాలు కావచ్చు. ఎందుకంటే ఈ యొక్క కాలచక్రం అనేటటువంటిది చాలా గొప్పది. అక్కడి నుంచి గ్రహాలన్నీ కూడా తమ యొక్క కిరణాలని భూమి మీద ఉన్న ప్రకృతి ద్వారా మన మీద ప్రయోగింపబడతాయి. కాబట్టి మన వంతుగా మనము జాగ్రత్తలు తీసుకుంటూ, మీ వంతుగా మీరు ఆ గ్రహాల యొక్క స్థుతుల్ని స్తోత్రాలను చదువుకుంటూ కుజరాహుకేతువులకి అధిష్టాన దేవత అయినటువంటి మహానుభావుడు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మరి మా యొక్క పీఠమునందు ఈ యొక్క 33 రోజులు కూడా విశేషముగా ఎవరైతే సంకల్పించి వారి యొక్క గోత్రము, పేరు, జన్మనక్షత్రము రాసి నాకు ఇస్తారో, వారి యొక్క కోరిక ఏదైనా ఉంటే నాకు తెలియజేస్తారో, లేకపోతే వారికి ఏదైనా ఇబ్బందులు, కోర్టు సమస్యలు కావచ్చు, గృహపరమైనటువంటి గృహ నిర్మాణపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇందాక చెప్పినటువంటి ఏ సమస్యలు ఉన్నా సరే అవి వారికి తొలగిపోయి అభీష్టాలు నెరవేరటానికి ప్రతినిత్యము పీఠమునందు నేను
స్వామివారికి విశేషముగా కేతువుకు సంబంధించిన దోష పరిహారార్థము గణపతి అధర్వణ సూక్త పారాయణని, అలాగే దుర్గాదేవికి అంటే రాహుగ్రహ దోష పరిహారార్థమై దుర్గాదేవికి సూక్త పారాయణని, కుజగ్రహ దోష పరిహారార్థమై సర్పసూక్త పారాయణని కూడా నిత్యము ఆ జపపారాయణ చేస్తూ ఆ కుజరాహు కేతుగ్రహాలకి పూర్తిగా సంఖ్య ప్రకారము వేదోక్త మంత్రములతో ఆ యొక్క జపాన్ని ఆచరిస్తూ మార్చి 18వ తేదీన అమావాస్య రోజున ఆ దోష నివృత్తి కోసమై నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ సహిత గణపతి దుర్గా అట్లాగే మన్యు సూక్త సహితముగా విశేషించి సర్పసూక్త ఆ హోమంతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర పాశుపత రుద్రహోమం అనేది నేను చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఉత్సాహముగా ఉండి జాతకంలో దోషాలు వాటిని నివృత్తి చేసుకోవటానికి మీ వంతు ప్రయత్నంగా మీరు ఎవరైనా సరే మనసులో సంకల్పిస్తే మా యొక్క పీఠానికి ఫోన్ చేసి మీరు కూడా ఆ యొక్క బుకింగ్ అనేటటువంటిది చేసుకోండి. ఇది అందరికీ కూడా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితికి దగ్గరగా ఉండేటట్టుగా ఏర్పాటు చేశాను. అవకాశం ఉన్నవాళ్ళు దూరంలో ఉన్నా దగ్గరలో ఉన్నా యద్భావం తద్భవతి. ఒక గురువుని నమ్మాలి, దైవాన్ని నమ్మాలి. మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని చక్కగా సమన్వయం చేసుకోవడానికి ఇది సరైన సమయము. మీరు విడిగా జాతకరీత్యా చేయించుకోవాలన్నా ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా చాలా విశేషమైనటువంటి ధనము ఖర్చుగా అవుతుంది. కాబట్టి ఇది పీఠం తరపున నేను సామూహికంగా చేస్తున్నాను కాబట్టి దీని యొక్క ఫలితం కూడా చాలా అధికంగా వస్తుందని నమ్మి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయగలరు. మరి మేషాది మీనరాశి పర్యంతము ఏ రాశుల వారికి ఈ యొక్క గ్రహస్థితి ఏ విధమైన అనుకూలాలని ప్రతికూలాలను ఇస్తుందో తెలుసుకుందాం. తులారాశి వారికి మార్చి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే వీరికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి. ఎందుకంటే మార్చి 2వ తారీఖున పంచగ్రహ కూటమిలో ఉన్నటువంటి శుక్రగ్రహము ఉచ్చస్థితిని పొంది మీనరాశిలో శనితో కలవటం వలన చతుర్గ్రహ కూటమి పంచమంలో ఏర్పడుతోంది. లాభంలో ఉన్నటువంటి కేతువు, భాగ్యంలో ఉన్నటువంటి గురుడు, షష్ఠమంలో ఉన్నటువంటి శని భగవానుడు. ముఖ్యంగా వీరికి లాభస్థానంలో మార్చి 3వ తేదీన కర్మస్థానాధిపతి అయినటువంటి చంద్రుడు మనస్సుకి కారకుడై కేతువుతో కలిసి చంద్రగ్రహణం ఏర్పడటం వలన వీరికి అనుకున్నటువంటి లాభాలు సత్వరంగా శీఘ్రంగా లభించటానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గురుగ్రహ బలము మార్చి 11వ తేదీ నుండి కూడా గురువు యొక్క సంపూర్ణ పంచమ దృష్టి ఈ తులారాశి మీద పడటం వలన వీరికి భాగ్యాభివృద్ధి, ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, భోగము, భాగ్యము, వ్యాపారంలో వీరు సంకల్పిస్తే గనక కొత్త కొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణల వలన మంచి కీర్తి ప్రతిష్టలు మాత్రం తప్పకుండా లభిస్తాయి. గురుబలం సంపూర్ణంగా లభిస్తోంది 4 నెలల తర్వాత వీళ్ళకి. గురుదృష్టి ఉంటే ఒక రకంగా చెప్పాలంటే ఎటువంటి వాడికైనా సరే ఉత్సాహం రెట్టింపు వస్తుంది. ఎటువంటి కార్యమైనా సరే సఫలీకృతం జరుగుతుంది. ఏ మనసులో ఏ సంకల్పించుకున్నా అది వృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా బంధువుల రీత్యా వీరు ఏదైనా ఆర్థిక సహకారం కావచ్చు, లేదా వీరి ఉద్యోగానికి సంబంధించినటువంటి మాట సహకారం కావచ్చు, వీరి గనక నిర్మోహమాటంగా అడిగితే అవతల వ్యక్తుల నుంచి సాధ్యమైనంత వరకు ప్రశాంత చిత్తంతో కూడినటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. అట్లాగే కొంతమందికి వృత్తిరీత్యా కావచ్చు,
బంధుమిత్రాదులు ఇళ్లల్లో జరిగేటటువంటి ఎన్నో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, అట్లాగే వృత్తి విషయార్థమై ఏదైనా వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవము, వీటి ద్వారా ఆ యొక్క వినోదాన్ని చక్కగా ఆస్వాదించేటటువంటి యోగం కలుగుతోంది. దూర ప్రాంత ప్రదేశాలకి ఆహ్లాదంగా వెళ్ళటానికి సంసిద్ధమయ్యేటటువంటి అనుకూలతలు కలుగుతున్నాయి. ముఖ్యంగా పంచమ స్థానంలో ఉన్నటువంటి సూర్యగ్రహము ఈ 15వ తేదీ వరకు కూడా వీరు ఉద్యోగ విషయంలో చాలా మదనపడేటటువంటి పరిస్థితి. కొంతమందికి ఉద్యోగాలు పోవటము, కొంతమందికి వారు అనుకున్నటువంటి ఉద్యోగము దొరక్కపోవటము, కొంతమందికి అవకాశాలు వచ్చినా సరే పోస్ట్ పోన్ జరగటము. అలాగే ముఖ్యంగా ఈ యొక్క మార్చి 15వ తేదీ తర్వాత సూర్యగ్రహము 6వ స్థానంలోకి వచ్చిన తర్వాత శనితో కలిసి ఒక రకంగా రవి, శని ఈ ఇరువురు కూడా శత్రుత్వం కలిగినటువంటి దోషాన్ని కలిగి ఉన్న, ఇక్కడ సూర్యుడి యొక్క బలము, శని యొక్క బలాన్ని మనం విడిగా తీసుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు, అంటే ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి కానీ, లేకపోతే ఈ ప్రాంతంలో బాగా గట్టిగా ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కానీ కాస్తంత సహాయ సహకారాలు, మాట సహకారం ద్వారా కావచ్చు, వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ బేస్ మీద కావచ్చు, లేకపోతే వారికి ఎవరైనా గవర్నమెంట్ వ్యవస్థలో పరిచయం ఉన్నటువంటి ఉద్యోగస్తుల ద్వారా కావచ్చు, మంచి అనుకూలమైనటువంటి ఉద్యోగ పరిస్థితులు వీరికి నిండుగా కనిపిస్తున్నాయి. అట్లాగే సంతాన విషయంలో కూడా ఈ మార్చి 14 వరకు కొంతమందికి నెగిటివ్ ఇంపాక్ట్స్, ఎఫెక్ట్స్ పడే అవకాశం ఉంది. సంతానం నష్టపోవటము, ఎందుకంటే ఇక్కడ చతుర్గ్రహ కూటముల్లో రవి, బుధ, కుజరాహుల యొక్క సమ్మేళనం, ఇది కాస్త ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్స్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి సూర్యభగవానుడు లాభాధిపతియే ఎప్పుడైతే మార్చి 15వ తేదీ తర్వాత 6వ స్థానంలోకి వస్తారో వారికి విపరీతమైనటువంటి రాజయోగంగా మనం గుర్తించాలి. అంటే ఆర్థికంగా, లాభపరంగా, సంతానపరంగా, అట్లాగే వీరి యొక్క ఆరోగ్యపరంగా కొంత పాజిటివిటీ కనిపిస్తోంది. ఉన్నత ఉద్యోగ స్థితి. అలాగే వీరేదైనా సరే వాహనాలు కొనాలనుకున్నా, షేర్స్లో ఏదైనా కాస్త ధనం పెట్టాలనుకున్నా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. గురువు యొక్క దృష్టి, రవిశనుల యొక్క కలయిక. కాబట్టి కొంతవరకు ఏదైనా సరే ఒక 10 రూపాయల వరకు పెట్టి ఆ లాభాన్ని అన్వేషించడంలో తప్పు లేదు. పంచగ్రహ కూటమి కాకుండా ఇప్పుడు చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది ఈ పంచమ స్థానంలో ఉండడం ద్వారా వీరికి ముఖ్యంగా ఏదైనా సరే నోరు గనక జారే లక్షణం ఉంటే అదుపు చేసుకోండి. ముఖ్యంగా ఎవరైనా ప్రేమించుకున్నట్లయితే కనుక ప్రేమికులు వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాల్ని చెప్పుకోవటం వరకే ఆగిపోండి. అనవసరంగా వాటిని అభిప్రాయ భేదాలుగా సృష్టించుకోకండి. మాటలో అగ్రెసివ్నెస్ రావటము, పెళ్ళికి సంబంధించినటువంటి విషయం గురించి మాట్లాడితే ప్రేమ వేరు, పెళ్ళి వేరు అనేటటువంటి ఆ భావన చెడిపోయి విడదీసేటటువంటి పరిస్థితి రావటం, దానివలన ఇరువురు ఒకరికి ఒకరు విభేదంగా మాట్లాడుకొని లేనిపోని సమస్యల్లో ఇరుక్కోవటం లాంటివి జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ బుధగ్రహము కూడా ఈ యొక్క కుజుడు, రాహుతో కలిసి పూర్తిగా వీరికి ఉన్నటువంటి మానసిక ఆలోచనలు దుర్బలత్వం పట్టేటటువంటి పరిస్థితి. బుద్ధి వక్రించటం, ఆల్రెడీ బుధుడు వక్రించి ఉంటాడు కాబట్టి బుద్ధి వక్రిస్తుంది. బుధుడు అనుకూలంగా లేని స్థానము, అనుకూలంగా లేనటువంటి గ్రహాలతో కలిసి ఉండటం ద్వారా
వ్యాపారాలలో లేనిపోని చిత్తచాంచల్యాన్ని ప్రదర్శించిన, వ్యాపారంలో అవతల వ్యక్తుల్ని ప్రలోభానికి గురి చేసిన, అది మీకు లేనిపోని తెంపుల్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి వ్యాపారాన్ని వ్యాపార దక్షతగానే చూస్తూ వ్యాపారం చేయండి. లేకపోతే అది మిమ్మల్ని చాలా చాలా ఇబ్బందులు పెడుతుంది. బుద్ధి వ్యాకోచం చెందొచ్చు కానీ బుద్ధి విహీనత్వం కాకూడదు. అలాగే ఈ యొక్క గురువు దృష్టి వలన కొంతవరకు వారిని వారు కంట్రోల్ చేసుకునేటటువంటి వాక్ శక్తి కలుగుతుంది. మీకు గనక సరిగ్గా వాక్ సిద్ధిని, అట్లాగే ఎక్కువగా ఓం నమో నారాయణాయ మంత్రాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ఎవరైతే నిత్యము జపిస్తూ ఉంటారో వారికి ఈ ప్రేమ ప్రయత్నాలలో కాస్త విఫలత్వం అనేటటువంటిది తగ్గి సఫలీకృతం అవ్వటానికి ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే షేర్స్ కానీ, స్టాక్ మార్కెట్లు కానీ, లేకపోతే ఏదైనా జూదాలు కానీ, పంద్యాలు కానీ, వీటి మీద డబ్బులు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టుబడి పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే పంచమ స్థానంలో ఎప్పుడైతే కుజరాహువులు కలిసి ఉంటారో వారి యొక్క దృష్టి లాభస్థానమైనటువంటి సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మీద పడుతుందో, కుజరాహు కేతువుల యొక్క సంబంధము ఇక్కడ సర్పదోషంగా ప్రబలుతుంది. దానివలన వీరి యొక్క ఆలోచనలు మొత్తం డైవర్ట్ అయిపోయి డిఫరెన్షియేషన్స్ని కలుగు చేస్తాయి. దానివలన లాభం కన్నా నష్టంగా పరిభ్రమించే పరిస్థితి. ఇక్కడ మనోవ్యాకులత అనేటటువంటి తగ్గించుకోవాలి, మనసుని ప్రశాంతంగా ఉంచాలి, దైవం మీద ఎక్కువగా శ్రద్ధను చూపించాలి. వీరు గనక ఉదయం లేచి వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని గనక ఎవరైతే నెల రోజులు వింటారో, ఎవరైతే గనక విష్ణు సహస్రనామాన్ని చదువుతారో వారికి తప్పనిసరిగా ఉద్యోగంలో వృద్ధి కలుగుతుంది, వ్యవహార జయం కలుగుతుంది. అట్లాగే చదువుకునేటటువంటి విద్యలో వారి యొక్క జీబీ లెవెల్స్ అనేవి చాలా చాలా పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే వాళ్ళలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్ పవర్స్ కూడా ఎక్కువగా పెరగటానికి ఈ రవిశనుల యొక్క ప్రభావము చాలా ప్రోద్బలాన్ని కలుగజేస్తుంది. ఎవరైతే ఈ యూపీఎస్సి కానీ లేకపోతే పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్, గవర్నమెంట్ లింక్డ్ ఎగ్జామ్స్ రాస్తారో ఆ యొక్క రాసే ఎగ్జామ్స్ అప్పుడు మీరు తప్పనిసరిగా ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ఎవరైతే స్ఫురిస్తారో వారికి తప్పకుండా ఆ రాసే ప్రతి ఎగ్జాములో కూడా చాలా మంచి నాలెడ్జ్ అనేది సూక్ష్మీకరించబడి కిరణాల ద్వారా మీకు అందింపబడుతుంది. కాబట్టి ఇటు గురుబలము, ఇటు మార్చి 15 తర్వాత రవి మరియు శని యొక్క బలము, లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ బలము చాలా అఖండమైనటువంటి లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, వ్యవహార జయాన్ని కలగజేస్తుంది. శత్రువులు మిత్రువులుగా మారి మీకు లాభం కలిగించేలాగా తయారవుతారు. అట్లాగే అనారోగ్య దోషాలున్న, విపరీతమైనటువంటి రుణబాధలున్న, కొంతవరకు మీకున్నటువంటి ఆర్థిక సంపత్తితో అవి తీర్చుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మార్చి 14 తర్వాత. అయితే సంతాన విషయంలో స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన, అభిషేకాదులు చేయించుకోండి. అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు ఈ మార్చి 2వ తేదీ నుండి కూడా ఏప్రిల్ 6వ తేదీ 5వ తేదీ వరకు కూడా ఈ కుజ రాహు కేతుగ్రహాలకి జపాన్ని ఆచరిస్తూ ఆ సర్పదోష నివృత్తి కోసము, ఎందుకంటే జన్మజాతకాలలో కూడా ఈ గ్రహమైత్రి ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అది ప్రమాదాలు కావచ్చు, సంతాన విహీనత్వం కావచ్చు, గర్భ విచ్ఛేదనాలు కావచ్చు, లేకపోతే ధన నష్టాలు కావచ్చు, వస్తుందనుకుంటే లాభాల్లో నష్టాలు కలగచ్చు, భాగస్వాముల మధ్య ప్రేమానురాగాల్లో సమస్యలు ఎదురవ్వచ్చు, వాళ్ళిద్దరూ ఒకటవుదాం అనుకున్నప్పుడు ఏదో రకమైన సమస్యలు వారిని ఇంటర్ఫీర్ చేసి సమస్యల్ని కొనియాడే పరిస్థితులు, వ్యాపారంలో భాగస్వాములు వాళ్ళ స్వలాభం కోసం మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి, కుటుంబంలో అనవసరమైనటువంటి అపార్థాల వలన మీకు సౌఖ్యహీనత్వం కలగచ్చు. ఇట్లాంటి సమస్యల నుంచి బయటపడటానికి
ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర పాశుపత రుద్రహోమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క స్వాముల వారికి సంబంధించినటువంటి గణపతి, దుర్గా, సుబ్రహ్మణ్యేశ్వరికి సంబంధించిన సర్పసూక్త పారాయణ జపాదులు కూడా నేనే చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క ఫలితాన్ని మీకు భస్మరూపకంగా, కంకణ రూపకంగా అందజేయబడుతుంది. కాబట్టి మీరు చేసుకుంటూ మంత్రపరంగా బ్రాహ్మణుడు గురువుల ద్వారా గనక ఆ శక్తిని ఇంకొంచెం హోమరూపకంగా మీరు గనక భస్మాన్ని ధరింపజేసినట్లయితే అన్నీ కూడా సుభిక్షంగా మీరు అనుకున్న వ్యవహార జయాలు కలగటానికి దైవానుగ్రహము ఇప్పుడు చాలా చాలా గొప్పగా పనిచేస్తుంది. కొంచెం ఏదైనా సరే జాగ్రత్తగా ఉండి మీ ప్రణాళికలు కానీ, మీ యొక్క ఆలోచనలు కానీ, మీ యొక్క ప్రయాణాల యందు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలని నా యొక్క సూచన. ఓం శరవణ భవాయ నమః.